ధన్యవాదాలు. ఇందాక వేమూరులో ధర్మాపురం ఉంది. అది తిప్పలగడ్డ బస్సులో ప్రయాణం చేసాం. ధర్మాపురంలో దిగిపోతున్నాం. ధన్యవాదాలు. ప్రస్తుతం సమయం 7:22 వెనక్కి రావాలా? ఓకే అబ్బాయి అడుగు పెట్టి ధన్యవాదాలు. తిప్పలగడ్డ ప్రయాణంలో ఉన్నాం. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. అంతేనా? అంతేగా ఉందమ్మా. నాది యూట్యూబ్ ఛానల్ ఉందా? నాది. మరి ఇన్స్టాగ్రాము ఖర్చులు 30-47 ఎంత కదా చూడాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ 4 ఉన్నాయి. హుషారుగా ఉపయోగించుకోవడానికి. ధన్యవాదాలు వేమూరికి. వేస్తాడు వేమూరికి ధన్యవాదాలన్నా. కనిపిస్తున్న వేమూరు రాబోయే కొల్లూరు. తిప్పలగడ్డ బస్సు ప్రస్తుతం వేమూరులో ఉందమ్మా. ఉందనాలి. వాయిస్ రాదా? అట్లా నేర్చుకోవాలి. ధన్యవాదాలతో. ఇదిగో వేమూరు థియేటర్ ఒకసారిగా. అంతేనా? అంతేగా ఉన్నదన్నట్టేగా. మహాభారతం తెలుసుగా. దాంట్లో ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధం గురించి చెబుతాడు. తెలుసా? తెలీదుగా. అంటే అతనికి వేదవ్యాసుడు ఒక వరం ఇస్తాడు సంజయుడికి. సూక్ష్మ రూపంలో యుద్ధ భూమిలో కనపడేటట్టుగా. రెండోది ధృతరాష్ట్రుడి దగ్గర ఒక మనిషి ఉంటాడు. ఒక చిన్న సూక్ష్మ రూపంలోనే యుద్ధంలో ఉంటాడు. అంటే ఆ సూక్ష్మ రూపంలో ఉన్న అతను అది చూసి ఆ యుద్ధాన్ని చెబుతాడు. సంజయుడు అతని పేరు. చెబితే మర్చిపోతావు. అంతేగా. అందరికీ ధన్యవాదాలు. వేమూరు నుంచి మన కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది యుద్ధం? 18 రోజులు. అర్థమైందా? దానికి సేనాదులుగా ఎవరెవరు ఉన్నారు కౌరవుల్లో తెలీదుగా. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అట్లా 4. ఆ 4కి 4 పర్వాలు ఉన్నాయి భారతంలో. 18 పర్వాల్లో ద్రోణ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం. అట్లా పండే సేనాధిపతులు. అబ్బాయి వేమూరులో ధన్యవాదాలండి. ఓపిక ఉన్నందుకు ధన్యవాదాలు. వేమూరికి ధన్యవాదాలు. అది తిప్పలగడ్డ బస్సు వేమూరులో నడక. కనిపిస్తున్న వేమూరు రావాలి హుషారుగా. బాయ్ వేమూరు కనపడుతుంది వేమూరు. తిప్పలగడ్డ బస్సు వేమూరులో. ధన్యవాదాలు. గట్టిగా ఒళ్ళే తేడా పట్టాడు. ఒళ్ళే జాగ్రత్త. ఇప్పుడు దాకుండా అయ్యా. రైట్ ఎక్కాడు. మంచి కోసం ఆపింది. రైట్ ఆఖరిలో వచ్చావు బాయ్. ధన్యవాదాలు. కొల్లూరేగా.